హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సునీత సుబ్రహ్మణ్యం అండి. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పటిదాకా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ పేరు వచ్చేసి సునీత సుబ్రహ్మణ్యం. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏదైనా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు నేను వింటర్ స్పెషల్ రసం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. విత్ ఆల్ ప్రోటీన్స్ అన్నమాట. దీనికి ముందుగా క్యారెట్, టమాటోలు, కొంచెం వాటర్, కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకొని కుక్కర్ని 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. ఈ రసం వింటర్ సీజన్ స్పెషల్ అని ఎందుకు చెప్పాను అంటే, ఈ సీజన్లో మనకి జలుబులు, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి కదా. ఎక్కువగా చిన్నపిల్లలకి ఇలాంటివి పెడుతూ ఉంటే రసం తీసుకోవడం వల్ల థ్రోట్ ఇన్ఫెక్షన్ అనేది కొంచెం బెటర్గా అనిపిస్తుంది అన్నమాట. చాలా వరకు క్యూర్ అవుతుంది, ఎందుకంటే మిరియాలు వేస్తాం కాబట్టి. సో ఇప్పుడు మనం కుక్కర్ విజిల్ పోయిన తర్వాత దానిలో ఉన్న క్యారెట్ ముక్కలు తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. టమాటోలు మాత్రం ఇనుపుకోవాలండి, వాటర్ని పక్కకు పెట్టుకోవాలి. ఇట్లా ఇనుపుకుంటే టమాటోలు బాగా మ్యాష్ చేసుకోకుండా, మెత్తగా అవ్వకుండా కొంచెం అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుంది టెక్స్చర్ చూడడానికి. అందుకని మనం క్యారెట్ ముక్కలు తీసుకుని పక్కన పెట్టుకున్న దానిలో కొంచెం కొబ్బరి ముక్కలు, ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు వేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఇప్పుడు వాటర్ తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని టమాటో ఇనుపుకున్న దానిలో వేసి మనం ఏదైతే క్యారెట్ ప్యూరీ చేసుకున్నామో అది వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇది బాగా బాయిలింగ్ స్టేజ్ వచ్చేంత వరకు అట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం అంతా మిరియాలు క్రష్ చేసుకోవాలండి. బాగా మెత్తగా పేస్ట్ చేసుకోకుండా జస్ట్ క్రష్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. బాగా మెత్తగా పొడిగా ఉంటే దాని టెక్స్చర్ తెలియదు అనమాట. క్రష్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత బాయిలింగ్ స్టేజ్ బాగా మరిగించుకోవాలి. రసం ఎప్పుడు మరిగితేనే ఫ్లేవర్స్ అన్నీ దిగి బాగుంటాయి అన్నమాట. ఇట్లా మరిగిన తర్వాత లోపు మనం ఏదైతే చింతపండు గుజ్జు తీసుకుంటామో ఆ గుజ్జు కూడా వేసుకొని వాటర్ తీసుకొని వేసుకోవాలండి. మళ్ళీ కాసేపు మరిగించుకొని కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర ఈ స్టేజ్లోనే వేయాలి. లాస్ట్ దింపి వేసుకుందామంటే ఆ ఫ్లేవర్ అనేది దిగదనమాట. ఈ స్టేజ్లో వేసుకుంటే దిగుతుంది. దాని తర్వాత ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకోవడమే. తాలింపులో కంపల్సరీగా వెల్లుల్లి మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే వెల్లుల్లి ఫ్లేవరే బాగుంటుంది. దాంతోపాటు కొంచెం ఇంగు వేసుకొని తాలింపు వేసుకుంటే అంతే, వింటర్ స్పెషల్ రసం రెడీ అండి. ఇందులో అన్ని పోషకాలు ఉంటాయి. క్యారెట్, కొబ్బరి ఏదైనా మంచిదే కదా మన హెల్త్కి. అందుకని పిల్లలకి మాత్రం చాలా అంటే చాలా నచ్చుతుంది. ఈ స్టైల్లో రసం ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు సునీత సుబ్రహ్మణ్యం. బాయ్ బాయ్.